సంక్రాంతి విన్నర్ ఎవరు అంటే. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే, సో సంక్రాంతి అయితే అయిపోయింది. సంక్రాంతి అనగానే మన తెలుగు ఆడియన్స్కి మెయిన్గా గుర్తొచ్చేది ఒకటి కోడిపందాలు ప్లస్ కొత్త మూవీస్. సో మనం మూవీస్ గురించి మాట్లాడుకుందాం. సో సంక్రాంతి అయిపోయింది కాబట్టి మూవీస్ అన్నీ రిలీజ్ అయిపోయినాయి. సో బాగా కలెక్షన్లు అయితే చేశాయి. సో ఎన్ని సినిమాలు అయితే రిలీజ్ అయినాయి? సో టోటల్ అయితే 5 సినిమాస్ అయితే రిలీజ్ అయినాయి. ఆ 5 మూవీస్లో ఆ 5 మూవీస్లో ఏ మూవీ ఎక్కువగా ఆడింది, ఏ మూవీ బాగా జనాల దగ్గరికి వెళ్ళింది, దాని గురించి మాట్లాడుకుందాం. సో కోడిపందాలాగా 5 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఫస్ట్ పందెంలోకి దిగింది అయితే మన ప్రభాస్. రాజాసాబ్ ఎందుకైతే నచ్చలేదు అండ్ స్టోరీ ఎలా ఉంది మొత్తం మన ఛానల్లో ఉంది, చూసేయచ్చు ఫుల్ వీడియో. అండ్ ఇంకోటి రాజాసాబ్ అయితే ఫస్ట్ దిగింది. సో అనుకున్నంత బాగా అయితే ఆకట్టుకోలేకపోయింది జనాలకి, స్టోరీ వైజ్ కానీ ప్లస్ విఎఫ్ఎక్స్ అయినా కానీ రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. బట్ అంతగా అలరించలేకపోయింది, అంతగా కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోయిందని అనుకోవచ్చు. సో నెంబర్ 4 వచ్చేసి భర్త మహాశైలకు విజ్ఞప్తి. సో ఫస్ట్ నాకు కన్సర్న్ వచ్చేసి టైటిల్స్ అండి. ఈ టైటిల్స్ అయితే సంక్రాంతికి వస్తున్న మూవీస్కి టైటిల్స్ మాత్రం ఆర్గానిక్ వేలో పెట్టాలని చెప్పి పెడతారేమో తెలియదు కానీ, సో చాలా పెద్ద టైటిల్స్ అయితే ఉంటాయి. సో పలకడానికే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రవితేజ మూవీ అయితే, సో ప్రీవియస్ వచ్చిన రవితేజ మూవీల కన్నా ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు. సో డీసెంట్ అటెంప్ట్. సో మూవీ కూడా చాలా ఆర్గానిక్గా ఉంది. స్టోరీ లైన్ కొంచెం డౌన్ అయినా కూడా, ఎందుకంటే అక్కడ పాయింట్ వచ్చేసి, సో భర్తలు తప్పులు చేస్తే ఎలా ఎస్కేప్ అవ్వాలి అనే పాయింట్ ఒకటి తీసుకున్నారు. బట్ అది సరిగ్గా డీల్ చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే జోక్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ రవితేజ యాక్టింగ్ అయితే పీక్స్ చాలా బాగుంది. ఎందుకంటే రవితేజ అంటేనే మనకి కామెడీ గుర్తొస్తుంది మెయిన్. అదైతే ఆయన చాలా బాగా ఎంటర్టైన్ చేశారు జనాల్ని. సో ఈ మూవీలో హైలైట్ వచ్చేసి సునీల్ యాక్టింగ్. సునీల్ వచ్చేసి వింటేజ్ సునీల్ మనం చూడొచ్చు, ఓల్డ్ మూవీస్లో ఎలా అయితే ఉంటారో సో అదే సునీల్ని మనం చూడొచ్చు. సో ఈ కాంబినేషన్లో వచ్చిన మూవీ 4th పొజిషన్లో అని నేను అనుకుంటున్నా కలెక్షన్ వైజ్ కానీ. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ ప్లేస్ అని చెప్పొచ్చు. నెంబర్ 3 వచ్చేసి అనగనగా రాజు, అనగనగా ఒక రాజు. సో చూసారా టైటిల్స్ ఎలా ఉన్నాయో? సో టైటిల్స్ చాలా పెద్ద ఉన్నాయి. ప్రతి మూవీస్కి చాలా పెద్ద టైటిల్స్ ఉన్నాయన్నమాట. సో అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి 1 మ్యాన్ షో. ప్రతి మూవీలో హీరో అయితే 1 మ్యాన్ షోగానే చేశారు. ఎందుకంటే చాలా బాగా ప్రతి హీరో వాళ్ళ మూవీస్ కోసం 100% ఇచ్చారు వాళ్ళ మూవీస్లో. సో నవీన్ పోలిశెట్టి కూడా చాలా మెచ్యూర్గా అయితే దీంట్లో యాక్ట్ చేశారు. సో దీంట్లో డైలాగ్స్ అయితే మ్యాక్సిమం డైలాగ్స్ నవీన్ పోలిశెట్టి రాశారని చెప్పి ముందుగా హెడ్లైన్స్ అయితే చూడొచ్చు. సో స్టోరీలో కూడా డెవలప్మెంట్ చేశారు. అండ్ మాటలు ప్లస్ డైలాగ్స్ కూడా జోక్స్ చాలా బాగా తీశారు. శెట్టి గారు అయితే సూపర్గా యాక్ట్ చేశారు దీంట్లో. అండ్ ఈ మూవీ ఆడియన్స్ని ఆకట్టుకునే దాంట్లో మళ్ళీ స్టోరీ వైజ్లో కానీ సూపర్గా అయితే హ్యాండిల్ చేశారు. ఈ మూవీ వచ్చేసి 3rd స్టేజ్లో ఉందని చెప్తా. నెంబర్ 2 వచ్చేసి నారి నడుమమ్మ నారి అండి. చూసారా, ఇది కూడా చాలా పెద్ద టైటిల్. ఈ మూవీ వచ్చేసి శర్వానంద్ యాక్టింగ్ అండ్ శర్వానంద్ రీసెంట్ మూవీస్లో ది బెస్ట్ మూవీ అండ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే శర్వానంద్ని ఇంత ఎనర్జిక్గా రీసెంట్ మూవీస్లో అయితే చూడలేదు. ఎందుకంటే అతను ఓల్డ్ మూవీ రన్ రాజా రన్లో సేమ్ ఎనర్జీ దీంట్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్ వచ్చిన మూవీస్లో మాత్రం అంత ఎనర్జీ అయితే లేదు. ఎందుకంటే ఏదో డల్ ఫేస్, ఏదో లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని యాక్టింగ్ చేశారు ప్రీవియస్ మూవీస్లో. దీంట్లో అయితే మాత్రం సూపర్గా అంతని ఎనర్జీ 100% చూపించారని చెప్పొచ్చు. సో ఈ మూవీలో జోక్స్ కానీ అండ్ స్టోరీ వైజ్ కానీ అండ్ కామెడీ టైమింగ్ కానీ ఎగ్జాక్ట్లీ కెమిస్ట్రీ క్యారెక్టర్స్ మధ్యలో కెమిస్ట్రీ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆడియన్స్ని కూడా చాలా ఎంటర్టైన్ చేసిందని చెప్పచ్చు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి
సెకండ్ ప్లేస్లో ఉందండి. ఎందుకంటే అకార్డింగ్ టు మీ అనే కాదు, చాలా మందికి అయితే నరి నడుము మురారి అయితే బాగా నచ్చింది. సో ఈ మూవీ వచ్చి సెకండ్ ప్లేస్లో ఉంటుంది. సో సంక్రాంతి బరిలో వచ్చిన మూవీస్లో ది బెస్ట్ అండ్ నంబర్ 1 పొజిషన్ ఎవరు, విన్నింగ్ సంక్రాంతి విన్నర్ ఎవరు అంటే పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి, మన బాస్. సో బాస్ అని చెప్తా. సో ఎవరో కాదు, మన బాస్. ఎందుకురా మన బాస్ అంటే, సో రీసెంట్గా చిరంజీవి గారు నటించిన మూవీస్లో అయితే ఆయన యాక్టింగ్ వైజ్ నాకు నచ్చింది వాల్తేరు వీరయ్యలో అతని యాక్టింగ్, ఓన్లీ ఫర్ యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. సో ఆ తర్వాత దీంట్లో మన శంకర్ వరప్రసాద్ అయితే పీక్స్ అండి, పీక్స్ అంటే పీక్స్. ఎందుకంటే అతని బాస్ కామెడీ టైమింగ్ కానీ, బాస్ యాక్టింగ్ కానీ, అండ్ లైక్ స్టోరీ వైజ్ తెలిసిన స్టోరీ అయినా కానీ డైరెక్టర్ చాలా క్యూట్గా అండ్ హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. దానికైతే డైరెక్టర్కి 100 to 100 మార్క్స్. ఎందుకంటే ఒక స్టోరీలో ఏది స్ట్రెంగ్త్ లేకపోయినా జనాన్ని ఎంటర్టైన్ చేసినప్పుడే ఆ యాక్టర్ కానీ డైరెక్టర్కి కానీ మార్క్స్ పడతాయి. దీంట్లో అయితే ఇద్దరికి, యాక్టర్స్కి ప్లస్ హీరో మన బాస్కి ప్లస్ డైరెక్టర్కి అనిల్ రావుపూడికి అయితే 100 to 100 మార్క్స్. అండ్ ఈ సంక్రాంతికి వచ్చిన మూవీస్లో బాస్ మూవీ అండ్ బాస్ ఈస్ ద విన్నర్ అని చెప్పొచ్చు. సో అంత బాగా ఎంటర్టైన్ చేసింది. అండ్ కలెక్షన్స్ కూడా అదే స్టేజ్లో ఉన్నాయి కాబట్టి సో సీనియరే అని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏ మూవీ నచ్చిందో ప్లీజ్ కామెంట్. అండ్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.